నేను వెళ్ళాలి. నువ్వు కష్టపడి పని చెయ్యాలి. వారు త్వరగా బయలుదేరాలి. మేము మీటింగ్‌కి హాజరు కావాలి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హ్యావ్ టు లేదా హ్యాజ్ టును ఉపయోగిస్తాం. హ్యావ్ టు లేదా హ్యాజ్ టు అంటే చెయ్యాలి. మరి హ్యావ్ టును ఎప్పుడు ఉపయోగించాలి? హ్యాజ్ టును ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఐ, వి, యు, దే లేదా ఏదైనా ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు హ్యావ్ టును ఉపయోగించాలి. అదేవిధంగా హీ, షీ, ఇట్ లేదా ఏదైనా సింగులర్ నౌన్ సబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు హ్యాజ్ టును ఉపయోగించాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాజ్ టు ప్లస్ వి1 ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాజ్ టు ప్లస్ వి1 ప్లస్ అదర్ వర్డ్స్. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో. నువ్వు కష్టపడి పని చెయ్యాలి. నువ్వు కష్టపడి పని చెయ్యాలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. వారు త్వరగా బయలుదేరాలి. వారు త్వరగా బయలుదేరాలి. దే హ్యావ్ టు లీవ్ ఎర్లీ. దే హ్యావ్ టు లీవ్ ఎర్లీ. ఆమె వంట చెయ్యాలి. ఆమె వంట చెయ్యాలి. షీ హ్యాస్ టు కుక్ ఫుడ్. షీ హ్యాస్ టు కుక్ ఫుడ్. అతడు మొక్కలకు నీళ్లు పోయాలి. అతడు మొక్కలకు నీళ్లు పోయాలి. హీ హ్యాస్ టు వాటర్ ద ప్లాంట్స్. హీ హ్యాస్ టు వాటర్ ద ప్లాంట్స్. మేము మీటింగ్‌కి హాజరు కావాలి. మేము మీటింగ్‌కి హాజరు కావాలి. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. మేము మీటింగ్‌కి హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం డోంట్ హ్యావ్ టు లేదా డజంట్ హ్యావ్ టును ఉపయోగిస్తాం. డోంట్ హ్యావ్ టు లేదా డజంట్ హ్యావ్ టు అంటే చేయాల్సిన అవసరం లేదు. మరి డోంట్ హ్యావ్ టును ఎప్పుడు ఉపయోగించాలి? డజంట్ హ్యావ్ టును ఎప్పుడు ఉపయోగించాలంటే ఐ, వి, యు, దే లేదా ఏదైనా ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టును ఉపయోగించాలి. అదేవిధంగా హీ, షీ, ఇట్ లేదా ఏదైనా సింగులర్ నౌన్ సబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టును ఉపయోగించాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు లేదా డజంట్ హ్యావ్ టు ప్లస్ వి1 ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు లేదా డజంట్ హ్యావ్ టు ప్లస్ వి1 ప్లస్ అదర్ వర్డ్స్. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్. వారు త్వరగా బయలుదేరాల్సిన అవసరం లేదు. వారు త్వరగా బయలుదేరాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు లీవ్ ఎర్లీ. దే డోంట్ హ్యావ్ టు లీవ్ ఎర్లీ. అతడు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అతడు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు వాటర్ ద ప్లాంట్స్. హీ డజంట్ హ్యావ్ టు వాటర్ ద ప్లాంట్స్.
ఆమె వంట చేయాల్సిన అవసరం లేదు. ఆమె వంట చేయాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు కుక్ ఫుడ్. షీ డజంట్ హ్యావ్ టు కుక్ ఫుడ్. మేము మీటింగ్కి హాజరు కావాల్సిన అవసరం లేదు. మేము మీటింగ్కి హాజరు కావాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.